చాట్‌జీపీటీని కనుగొన్న ఓపెన్ ఏఐపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కన్నుపడింది. ఒకప్పుడు ఓపెన్ ఏఐని స్థాపించేందుకు శామ్ ఆల్ట్మన్తో కలిసి మస్క్ పెట్టుబడి పెట్టారు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని పెట్టుబడిదారుల బృందం $97.4 బిలియన్ ఓపెన్ ఏఐని కొనుగోలు చేయడానికి ఆఫర్ ప్రకటించింది. అంటే మన కరెన్సీలో దాదాపు 8.5 లక్షల కోట్లకు కొంటామని ప్రతిపాదన చేసింది. మస్క్ ఆయన సొంత ఏఐ స్టార్టప్ XAI ఇతర పెట్టుబడిదారుల కన్సార్షియం ఓపెన్ ఏఐను స్వాధీనం చేసుకోవడానికి ఈ ఆఫర్ను ప్రకటించింది. ఓపెన్ ఏఐను తిరిగి ఎలాంటి లాభాపేక్ష లేని పరిశోధనాశాలగా మార్చాలని మస్క్ కోరుకుంటున్నట్లు ఆయన న్యాయవాది మార్క్ టోబెరాఫ్ తెలిపారు. అయితే ఈ ప్రతిపాదనను ఓపెన్ ఏఐ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్మన్ తిరస్కరించారు. ఆఫర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపిన ఆయన $9.74 బిలియన్ అంటే 85,000 కోట్లకు ట్విట్టర్ను కొనేందుకు తాము సిద్ధమని ఎక్స్లోనే పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఎక్స్గా పేరు మారిన ట్విట్టర్ను $44 బిలియన్ 2022లో మస్క్ కొనుగోలు చేశారు. మస్క్ ఆల్ట్మన్ కలిసి 2015లో ఓపెన్ ఏఐని ప్రారంభించేందుకు సహకరించారు. తర్వాత ఎవరు ఓపెన్ ఏఐకి నాయకత్వం వహించాలనే దానిపై పోటీ పడ్డారు. 2018లో ఓపెన్ ఏఐ బోర్డు నుంచి మస్క్ తప్పుకున్నారు. లాభాపేక్ష లేని సంస్థగా ఏర్పాటైన ఓపెన్ ఏఐ తన లక్ష్యాలను మర్చిపోయిందంటూ మస్క్ మొదట కాలిఫోర్నియా స్టేట్ కోర్టులో, తర్వాత ఫెడరల్ కోర్టులో దావా వేశారు. దానిపై కోర్టులో న్యాయ పోరాటం జరుగుతోంది.